ప్రతిదినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718, 9030757571. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నా ప్రార్థన ఏంటంటే, మీ హృదయంలో ఉన్న, మీ మనసులో ఉన్న భయం మరి దేవుడు చెదరగొట్టాలి. మీరంతా గొప్ప సైన్య వీరులుగా మారిపోవాలని దర్శనం. దేవుని స్తోత్రం. మీరు ఎప్పుడు భయపడుతూ వణుకుతూ అది ఎట్లా ఇది ఎట్లా కావు. మన పేరేంటి? విశ్వాసులం. వీఆర్ కాల్డ్ బిలీవర్స్. అందుకే వీ లివ్ బై ఫెయిత్. మనం విశ్వాసపు నడక ఇది. విశ్వాసం ద్వారా జీవిస్తున్నాం. భయంతో మనం జీవించలేం. కాబట్టి భయమును పారద్రోలాలి. ఈ వర్తమానాలన్నీ మీకు మాత్రం కాదు, మీ పోస్టరిటీ, మీ తరతరములు ఇది పనికొస్తుంది. అలాంటి పుస్తకం తయారు కావాలని మీరు అందరూ ప్రార్థన చేయాలి. భక్తులు గతించిపోతారు, కానీ భక్తుల నోటి నుండి వచ్చే మాట దేవుని మాట. కాబట్టి ఆకాశం భూమి గతించిపోయినా దేవుని మాటలు గతించు. హల్లెలూయా. భయమును పారద్రోలి అభయమునిచ్చితివే, భయమును పారద్రోలి అభయమునిచ్చితివే. ఎబెనేజరు నీవై ప్రభు, నన్ను సంరక్షించుచుంటివే. ఎబెనేజరు నీవై ప్రభు, నన్ను సంరక్షించుచుంటివే. ప్రభువా నిన్ను నే కొనియాడెదను, ప్రభువా నిన్ను నే కొనియాడెదను. అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును. అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును. ప్రభువా నిన్ను నే కొనియాడెదను, ప్రభువా నిన్ను నే కొనియాడెదను. ఎందరో నిన్ను చూచిరో వారికి వెలుగు కలిగెన్. ఎందరో నిన్ను చూచిరో వారికి వెలుగు కలిగెన్. ప్రభువాన్ని వెలుగుంది తిన్, నా జీవపు జ్యోతివి నీవే. ప్రభువాన్ని వెలుగుంది తిన్, నా జీవపు జ్యోతివి నీవే. ప్రభువా నిన్ను నే కొనియాడెదను, ప్రభువా నిన్ను నే కొనియాడెదను. హల్లెలూయా పాడెదన్, ప్రభువా నిన్ను నే కొనియాడెదను, ప్రభువా నిన్ను నే కొనియాడెదను. వాగ్దానములనిచ్చి నెరవేర్చు వాడవు నీవే. వాగ్దానములనిచ్చి నెరవేర్చు వాడవు నీవే. నమ్మకమైన దేవా నన్ను కాపాడు వాడవు నీవే. నమ్మకమైన దేవా నన్ను కా
కాపాడు వాడవు నీవే ప్రభువా, నిన్ను నే కొనియాడేదను ప్రభువా, నిన్ను కొనియాడేదను. భయమును పారాద్రులి అభయమునిచ్చితివే, భయమును పారాద్రులి అభయమునిచ్చితివే. ఎబినేజరు నీవై ప్రభు, నన్ను సంరక్షించుచుంటివే. ఎబినేజరు నీవై ప్రభు, నన్ను సంరక్షించుచుంటివే. ప్రభువా, నిన్ను నే కొనియాడేదను ప్రభువా, నిన్ను నే కొనియాడేదను. హల్లెలూయా పాడేదను ప్రభువా, నిన్ను నే కొనియాడేదను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీరు పరిశుద్ధ గ్రంథము చదివినప్పుడు ఒక మాటి మాటికి మీకు ఎదురవుతుంది. అదే మాట భయపడవద్దని. భయపడవద్దని భక్తులతో సెలవిచ్చినాడు, భయపడవద్దని ఆయన విశ్వాసులకు సెలవిస్తున్నాడు. మరి మాటికి దేవుడు ఎందుకు భయపడొద్దని మానవులతో సెలవిస్తున్నాడు? ఎందుకంటే మాటికి వారు భయపడుతూ ఉన్నారు. వాగ్దానాలు ప్రశస్తమైనవి. దేవుడు సెలవిచ్చిన ఏ మాట నిరర్ధకం కాదు. దేవుని మాట సత్యమైనవి, నిత్యమైనవి. అయినా ఎందుకు భయపడుతున్నారు? విన్నప్పుడు చాలా ధైర్యం ఉంటుంది. మరి విని బయటికి వెళ్ళేలుగా ఆ మాటలు మర్చిపోతారు, తిరిగి భయపడుతూ ఉంటారు. మరల భయపడుటకు ఆయన దాస్యపు ఆత్మను మనకు ఇవ్వలేదు. వీఆర్ నాట్ స్లేవ్స్, వీఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. మనం బానిసలము కాము, దాసులము కాము. మనము దేవుని పిల్లలం. దేవుని పిల్లలమైతే దేవుని వాగ్దానాలకు మనము వారసులం. ఒకవేళ మనకు శ్రమ కలిగినా, శ్రమల్లో కూడా మనము దేవుని ఆశ్రయిస్తే ధైర్యం తెచ్చుకుంటాం. అభయవాక్కులు పరిశుద్ధ గ్రంథంలో ఉంది. దాని ద్వారా శ్రమ పొందడం ద్వారా కూడా క్రీస్తుతో కూడా తోడి వారసులం అయిపోతామంట. మనకు ఎటుపోయినా మనకు వాగ్దానాలు ఉన్నాయి. ఎటుపోయినా మనకు నిరాశపడే అవసరం లేదు. కష్టమైన దుఃఖమైన దేవుడు మనకు తోడున్నాడు. గొప్ప వాగ్దానం, ఆయన పేరు ఇమ్మానుయేల్. ఇమ్మానుయేల్ అంటే దేవుడు మనకు ఎల్లప్పుడూ తోడున్నాడు. దేవుడు తోడున్న ప్రజలు ధన్యులు. వారు ఎందుకు భయపడాలి? అందుకే మొదటి టైటిల్ ఏంటంటే, ఎందుకు దేవుడు భయపడొద్దు అని అంటున్నాడు. వై గాడ్ ఈజ్ సేయింగ్ టు హిస్ చిల్డ్రన్ ఫియర్ నాట్ అని ఎందుకు అంటున్నాడు? ఏ తల్లిదండ్రులకైనా పిల్లలు ఊరికే భయపడుతుంటే బెంగ కలుగుతుంది. వీళ్ళు ఎందుకు భయపడుతున్నారు? భయపడి ఉంటే భయపడొద్దు, నేనున్నాను, డోంట్ వరీ అని అంటారు కదా తల్లిదండ్రులు. అయితే మరి ప్రభు కూడా అలాగే సెలవిస్తున్నాడు. మరి ఒకటి గ్రహించాలి, దేవుడు మనల్ని రక్షించుకున్నాడు, రక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు. ఒక వ్యక్తికి రక్తం కంటే ఎక్కువ ప్రశస్తమైంది ఇంకోటి లేదు. రక్తమే ప్రాణం. మరి సిలువలో యేసు ప్రభు మనల్ని రక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు. స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘం అని పేరు. అంటే ప్రతి విశ్వాసికి విలువ ఉంది. ఆ విలువ యేసు రక్తం. యేసు రక్తం చేత విమోచింపబడిన జనం మనం పాపం నుండి, శాపం నుండి, సాతాను యొక్క సంకెళ్ళ నుండి, బంధకాల నుండి, రోగాల నుండి, శాపాల నుండి దేవుడు మనల్ని విడిపించిన తర్వాత మనం స్వతంత్రం అయిపోయినాం కదా. సత్యం మీరు తెలుసుకుంటారు. ఆ సత్యం మిమ్మల్ని ఏం చేస్తుంది? స్వతంత్రంగా చేస్తుంది. మీ కట్లు తెగిపోయినాయి ఎప్పుడో. తిరిగి మీరు ఆ కట్లు తెగలేనట్టే ఉన్నారు, అదే బంధకాల్లో ఉన్నట్టున్నారు. కానీ మీరు స్వతంత్రులైపోయినారు క్రీస్తు యొక్క శిలువ మరణం ద్వారా. యువర్ సెట్ ఫ్రీ. కానీ ఆ మర్మాన్ని ఇర్చిపోతూ ఉంటారు. అందుకే శిలువ ధ్యానాలు 40 రోజులు కాదు, ప్రతిరోజు ఉదయం లేచి శిలువని ధ్యానించాలి, పునరుద్ధాన బలం ధ్యానించాలి. అప్పుడే నీకు ద ప్రైజ్ దట్ జీసస్ హ్యాస్ పెయిడ్ ఆన్ ద క్రాస్.
నీ రక్షణ యొక్క విలువ నీవు అర్థం ఉంటావు. రక్షణ ఉచితంగా రాలేదు. అందరూ అంటారు రక్షణ ఉచితంగా వచ్చిందని. ఉచితంగా ఎట్లా వచ్చింది? యేసు ప్రభు దాని కొరకు వెల చెల్లించినాడు కదా. కనుక నీవు విశ్వాసగా ఇవన్నీ గుర్తించాలి. పరిశుద్ధ గ్రంథంలో వాగ్దానాలు చూసినప్పుడు నీకున్న సమస్యలు, నీకున్న భయాలు, నీకున్న ఆటంకాలు, నీకున్న అడ్డులు, నీకున్న మరి భీతి, నీకున్న సమస్యలు, వీటన్నిటికంటే గొప్పది క్రీస్తు ప్రేమ. దేవునికి స్తోత్రం. వీటన్నిటికంటే అధిగమించింది క్రీస్తు యొక్క శక్తి, క్రీస్తు యొక్క మాటలు. అంటే ఆయన నీకు అనుగ్రహించే మహిమ ఎదుట నువ్వు పొందుతున్న ఈ బాధలు కానీ, ఈ భయాలు కానీ, ఈ అడ్డులు కానీ, ఈ స్థితిగతులు కానీ, పరిస్థితుల ప్రభావం కానీ ఇది ఎన్నదగినది కాదు. ఇట్స్ నాట్ వర్త్ కౌంటింగ్. సచ్ ఇస్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. హల్లెలూయా. అందుకే మనల్ని విశ్వాసులు అనే పేరుతో పిలువబడినాం. మనం భయస్థులం కాము. మన పేరేంటి? విశ్వాసులం. వీఆర్ కాల్డ్ బిలీవర్స్. బిలీవర్స్ అనే పేరు మాత్రమే లేబుల్. కానీ గుండె నిండా భయాలంటే ఇందు నిమిత్తమే కదా అన్యజనుల ఎదుట దేవుని నామము దూషింపబడుతుంది. భయపడద్దు మనం. నాకు ఒకటి చాలా నచ్చుతుంది. అన్యులు వచ్చి కొట్టి తిట్టి ఉపద్రవిస్తుంటే దేవుని బిడ్డలు ఎలా ఎంత కంపోజ్డ్గా ఉంటారంటే, ఒకసారి చూసినాను ఒక వీడియో, చెంప మీద చల్లమని కొట్టినాడు ఆ సువార్థికుని. కొట్టు, ఇంకొక చెంప మీద కూడా కొట్టు. అంటే ఎంత నిబ్బరమైన బుద్ధి ఆ సువార్థికునికి. నేను అది చూసినాను, అది ఆ వీడియో. ఇది షోయింది అదర్చి. అదే కదా యేసు ప్రభు మనకు నేర్పింది. కానీ అట్టి శ్రమల్లో కూడా భయపడే అవసరం లేదు. క్రీస్తు ఆత్మ మీ మీద నిలుస్తుంది కనుక, ఆయన శ్రమల్లో తోడై ఉంటాడని వాగ్దానం ఇచ్చినాడు కనుక, మిమ్మల్ని ఒంటరిగా విడిచిపెట్టాడు కనుక, హిస్ ప్రెజెన్స్ ఇస్ ఎనఫ్ టు కన్ఫ్రంట్ ఎనీ ఆబ్స్టకల్, ఎనీ ప్రాబ్లం, ఎనీ పర్సిక్యూషన్ ఇన్ యువర్ లైఫ్. నువ్వు ఎదుర్కొనే సమస్యను నీ ఒంటరిగా ఎదుర్కోవడం లేదు. దైవ సన్నిధి నీకు తోడుగా ఉంది. ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఈజ్ విత్ యూ. మోషే అంటాడు, నీ సన్నిధి రాకుంటే నేను ఈ ప్రజలను, ఈ లక్షలాది ప్రజలను తోడుకొని వెళ్ళాను. ఐ నీడ్ యువర్ ప్రెజెన్స్. అది ప్రార్థన చేయాలి విశ్వాసం ఎప్పుడు. ఏవో నేను ఇప్పుడు వెళ్తున్నాను బయటికి, ఏ ముప్పు దాగి ఉందో నాకు తెలియదు, ఏ ప్రమాదం నా కొరకు దాచి ఉందో నాకు తెలియదు, కానీ ఐ బిలీవ్ దట్ యు ఆర్ దేర్, యు ఆర్ అలైవ్. నువ్వు సజీవుడవు. నీ సన్నిధి నాతో కూడా రావాలి. సంఘంలోనే కాదు, దేవుని సన్నిధి నీ కుటుంబంలో, దేవుని సన్నిధి ఎల్లప్పుడూ ఉండాలి. ప్రార్థనా సెల్ అంటే దేవుని మందసం లాంటి, అది దైవ శక్తిని, దైవ సన్నిధిని నీ కుటుంబంలోకి దిగుతుందన్నమాట. యు డ్రా ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. కనుక దేవుడు భక్తులతో సెలవిస్తున్నాడు. నేను ఆలోచించినప్పుడు చాలా ఆశ్చర్యమైంది. అబ్రహమా నువ్వు భయపడకు, ఇస్సాకు భయపడకు, యాకోబు భయపడకు, యెహోషువ భయపడకు, మోషే భయపడకు, పౌలా భయపడకు. అంటే వీళ్ళందరూ దైవజనులే, అభిషక్తులు, దేవుని చేత ఎన్నికైన వారు. కానీ భయము సంభవిస్తుంది వారి ప్రత్యేకత ఏంటంటే, వారికి భయము సంభవించినప్పుడు వారు దేవుణ్ణి ఆశ్రయిస్తున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇట్స్ నార్మల్ టు బి అఫ్రేడ్, నార్మల్ టు గెట్ ఫియర్, బట్ వెన్ దే ఆర్ అఫ్రేడ్ దే ట్రస్ట్ గాడ్. అలాగూ దేవుని మాటలు వింటారు, దేవుని వాక్యం చదువుతారు, దేవునిలో గడుపుతారు, పాటలు పాడతారు, ఆరాధిస్తారు, భయం పారిపోతారు. కనుక వాక్యంలో చూసినప్పుడు నువ్వు గ్రహించాల్సింది ఒకటి ఉంది. నువ్వేమై ఉన్నావో అది దేవుని యొక్క మున్నిర్ణయమై ఉన్నది. ప్రీడిస్టైన్. నీకు ఏమి కావాలో అది ఆయనకు తెలుసు. నీ అవసరతలు ఆయనకు తెలుసు. అందుకే పేతురు అంటాడు కదా, యేసుతో సన్నిహితంగా ఉండే 12 మందిలో ఒకడు ప్రధాన శిష్యుడు. ఒక మంచి మాట అంటాడు, 1 పేతురు 5వ అధ్యాయం. ఆయన నిన్ను గూర్చి చింతిస్తున్నాడు కనుక నువ్వు చింతించే అవసరము లేదు. ఆయన నిన్ను గూర్చి చింతిస్తున్నాడు కనుక నీ చింత యావత్తు ఆయన మీద వేయి. మీరు వేసినారు ఈ 40 రోజులు. ఎందుకంటే ప్రత్యేకమైనది. నీ చింత యావత్తు ఎవరి మీద వేయాలి? దేవుని మీద. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయన నిన్ను ఆదుకుంటాడు. నీతిమంతులను ఆయన ఎప్పుడు కూడా కదలనియడంట. వై గాడ్ సేస్ ఫియర్ నాట్? బికాస్
హీ హెస్ గివెన్ ట్రెమెండస్ ప్రామిసెస్ టు హిస్ చిల్డ్రన్. మనం ఆయన పిల్లలం అనే సంగతి మీరు మర్చిపోవద్దు. యాజ్ అ ఫాదర్ కేర్స్ ఫర్ హిస్ చిల్డ్రన్. తండ్రి దృష్టి అంతా పిల్లల మీద ఉంటుంది. పిల్లలకి ఏం పెట్టాలి, ఏం ఆహారం ఇవ్వాలి, ఏం చదువులు చదివించాలి, ఎంత ఫీజులు కట్టాలి, వారి భవిష్యత్తు ఏంటి. సాధారణంగా మంచి తండ్రులందరూ కూడా పిల్లల మీద శ్రద్ధ కలిగి ఉంటారు. మరి దేవునికి ఎన్ని నామములతో మనం స్తుతిస్తున్నాం. ఆయనకు తండ్రి అనే పేరు లేదా? అబ్బా తండ్రి అని మొరపెట్టు ఆత్మను మనలోకి ఇచ్చినాడు. దేవుని స్తోత్రం. వి కాల్ హిమ్ ఫాదర్. తండ్రి అని నీ చేతులు ఆయన తట్టెత్తుతున్నావు. ఎన్ని జవాబులు పొందుకుంటున్నావు? నువ్వు అడిగిన దానికంటే ఎక్కువగా పొందుకుంటున్నావు ప్రతిసారి. కాబట్టి భయపడే అవసరం లేదు. ఒక వాక్యం నేను చదువుతాను. చాలా మెయిన్ వాక్యాలు పరిశుద్ధ గ్రంథంలో ఉంది. అదేంటంటే యెషయా 41:9-10 మిళితమై ఉంది. ఐషియా 41:9 and 10. భూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకున్నవాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటుననియు నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను. భయపడకము, నేను నీ దేవుడనై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయము చేయువాడను నేనే. ఎంత ప్రశస్తమైన దేవుని వాక్యం. అడుగడుగున నాకు ఎవరు సహాయం చేస్తున్నారు? దేవుడే సహాయం చేస్తున్నారు. ఈజ్ అవర్ హెల్పర్. హోలీ స్పిరిట్ ఈజ్ అవర్ కంఫర్టర్. ఎన్ని విధాల నీకు దీవెనలు ఉన్నాయో ఎప్పుడైనా ఆలోచించినావు? అందుకే ముఖం మార్చుకొని బాధ దుఃఖం నీకే ఉందన్నట్టు ఉండదు. పౌలు భక్తుడు చెరసాల్లో ఉండి కూడా, సంఖ్యలలో ఉండి కూడా, ఆనందించుము ప్రభునందు ఆనందించుము, మరల చెప్పుదును ప్రభునందు ఆనందించు. అది క్రైస్తవులకు నేర్పియలేదా? నేర్చుకొని మర్చిపోయినారా తెలియదు. యూ షుడ్ నో హౌ టు రిజాయిస్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. శ్రమల వైపు కాదు నువ్వు చూడాల్సింది, శ్రమలను పరిష్కరించే గొప్ప విశేషాలి ప్రభు తట్టు నీ నేత్రాలు నిలపాలి. దేవునికి స్తోత్రం. ఇంకా చూడండి, యెషయా 49:14 నుండి 2వ వచనాలు చదువుతున్నాను. ఐషియా 49:14 onwards. అయితే సియోను యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభు నన్ను మరిచి ఉన్నాడని అనుకొనుచున్నది. ఇది సాధారణంగా విశ్వాసులకు చెప్పే మాట. దేవుడు మర్చిపోయినాడండి. ఆయన దేవుడు నాకేం చేసినాడండి? నేను గుడికి రానండి, నాకు ఎవరు వద్దండి. ఇలాంటి బలహీనపరచు దయ్యం పట్టిన విశ్వాసులు ఉన్నారు. ఇది వాళ్ళను బలహీనపరుస్తుందన్నమాట. యేసు ప్రభు ఆమెను స్వస్థపరిచినాడు కదా. ఆమె 18 సంవత్సరాల నుండి ఏం దయ్యం పట్టుకుందంట? ఆమెకు బలహీనపరచు దయ్యము పట్టుకున్న ఒక స్త్రీ నడుము వంగిపోయిందట. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి ఆమె మీద చేతులు ఉంచగానే ఆమె నిఠారుగా నిలబడింది. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. చూడండి, బలహీన మాటలు, విశ్వాసులు బలహీన మాట, భయకంపితమైన మాటలు, అనుమానపు మాటలు, అనుమానము పెనుభూతం అంట, సందేహ మాటలు, అది విశ్వాసికి తగదు. నీ పేరైనా మార్చుకోలేక నీ బ్రతకన్నా మార్చుకో. ఇదే నేను చెప్పాలనుకుంటాను. యు చేంజ్ యువర్ టైటిల్. బిలీవర్స్ అండి మేము, తాత ముత్తాతలండి మేము, బిషప్లు అండి. నీకు దేవుని వాక్యం అర్థం కాకుంటే నీకంటే దౌర్భాగ్యుడు ఇంకా లోకంలో లేడు. దిక్కుమాలిన వాడు. ప్రకటన 3వ అధ్యాయంలో ఉంది కదా, అదొక సంఘం పేరు ఉంది కదా, లవోదిక సంఘమా. నీవు దిక్కుమాలిన వాడవు, నువ్వు దరిద్రుడవు, నీవు గుడ్డివాడవు. అయితే అలాంటి కోవకు మనం చెందకూడదు. దానియేలు 21 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే పరలోకం ఉండి ప్రధాన దూత దిగొచ్చి, దానియేలు నీవు బహుప్రియుడవు, నీకు శుభమవును కాక, నీ ప్రార్థన దేవునికి వినబడినది. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. యువర్ ప్రేయర్ ఇస్ హర్డ్ బై గాడ్. యు ఆర్ ఎ బ్లెస్డ్ పర్సన్, ఫేవర్డ్ బై గాడ్. అలాగుండాలి. దేవుడు మనతో మాట్లాడాలి. దేవుని స్తోత్రం. కాబట్టి ఇక్కడ సియోను అంటుందంట, దేవుడు నన్ను మర్చిపోయినాడు, నన్ను విడిచిపెట్టినాడు. అలాగే విశ్వాసులు అనకూడదు. దేవుడు ఎప్పుడు నిన్ను మరవడు, నిన్ను విడువాడు, నిన్ను ఎడబాయడు. 15వ వచనం, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా? ఏ తల్లి కూడా పిల్లలను మరవదు. కానీ ఇప్పుడు మరిచే తల్లులు చాలామంది ఉన్నారు. మీరు చూస్తే చెత్తకుండీలో పడేస్తారు, కానీ గొంతు పిసికి నులివి చంపే వాళ్ళు తల్లులు తయారైనారు. ఎందుకంటే ఇది అంత్యకాలం. ఇది మనం ఎన్నడూ వినని వార్తలు వింటున్నాం. భర్తను చంపుతున్నారు,
భర్తలకు ఉన్న నెమ్మది కూడా పోయింది ఇప్పుడు. బాగా చూసుకోకుంటే మరుసటి రోజు వెలుగు చూస్తావో లేదో నమ్మకం లేదు నీకు. రాత్రికి రాత్రి కథం, భయంకరమైన దినాలు. కాబట్టి దేవుణ్ణి ఎట్లా మానవునితో పోలుస్తావు నువ్వు? దేవుడు అలాంటి వాడు కాడు. నిన్ను మరువడు. నువ్వు చేసిన మంచి పనులను ఆయన మరవడు. నీకు ఇచ్చిన మాటలు ఆయన మరవడు. నీకు ఇచ్చిన వాగ్దానాన్ని మరవడు. పరిశుద్ధ గ్రంథంలో మరి రాహేల్ గురించి, ఆమెకు సంతానం లేదు కదా, దేవుని దగ్గర పోయి అడుగుతుంది. యాకోబుని అడుగుతుంది మొదట, నువ్వు నాకు సంతానం ఇవ్వు లేకుండా చచ్చిపోతానంటే యాకోబుకు మాట అంటాడు, నేను నీకు సంతానం ఇవ్వడానికి దేవుని స్థానంలో ఉన్నానా? ఆమె గాడ్, నువ్వు నన్ను అడుగుతావేంటి? పోయి దేవుణ్ణి అడుగు అంటాడు. నీకు సంతానం ఇవ్వడానికి నేను దేవుని స్థానంలో లేను. గర్భఫలము ఎవరిచ్చు బహుమానం? దేవుడు తెరవాలి నీ గర్భాన్ని. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం. గో అండ్ ఆస్క్ గాడ్ అంటాడు. ఆమె పోయి దేవుని మొరపెడితే ఆదికాండం 30వ అధ్యాయంలో ఉంది, యెహోవా ఆమెను జ్ఞాపకము చేసుకుని. మంచి మాట అండి. ఇప్పుడు దేవుని దగ్గర నా కేసెస్ అన్నీ పెండింగ్ ఉన్నాయి. ఒక్కసారి రిలీజ్ చేస్తారు, లోకమంతా చూసి అబ్బురపడతారు. ఎందుకంటే ఫైల్ పెండింగ్ ఉంది నాది. రిలీజ్ అయిపోతుంది, ఎందుకంటే దేవుడు నన్ను జ్ఞాపకము చేసుకుంటాడు. నీ క్రియలను, నీ పరిచర్యను, నీ కన్నీళ్లను, నీ ప్రేమను, నీ విశ్వాసాన్ని, నీ సహనాన్ని జ్ఞాపకం చేసుకునే దేవుడు ఒకడు ఉన్నాడు. హల్లెలూయా. అందుకే దేవుడు నన్ను మర్చిపోయినాడు అనంత, ఎప్పుడు నన్ను గుర్తు చేసుకుంటాడు. లెట్ ద టైమ్ కమ్, హి విల్ డెఫినెట్లీ రివార్డ్ మీ. చూడండి, ఇక్కడ స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపక తన చంటి పిల్లను మరచున వారైనా మరుచుదురు కానీ నేను నిన్ను మరువను. నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి. ఎంత అద్భుతమైన వాక్యం. క్రింద చూస్తుంటే ఇంకా చాలా వాగ్దానాలు. అంటే ఇలాంటి అద్భుతమైన ప్రశస్తమైన వాగ్దానాలను దేవుడు ఇచ్చినాడు. మరి ఇంకా భయపడే పని లేదు. అందుకే మనం భయపడకూడదు అని అర్థం. వై గాడ్ సేస్ ఫియర్ నాట్. పరిశుద్ధ గ్రంథంలో ఇన్నిసార్లు ఎందుకుంది? అదే కదా నన్ను ఆలోచింపజేసింది. ఒకరన్నారు 366 సార్లు. ఒక పుస్తకం చదివితే దాంట్లో 470 సార్లు ఉందా. ఇంకొకరు అంటున్నారు 1000 సార్లు ఉంది. భయపడొద్దు, భయపడొద్దు, భయపడొద్దు. ఎన్నిసార్లు రాసి ఉన్నా నీకు ధైర్యం రాకుంటే దేవుని మాటలు నీ జీవితంలో పనిచేయవు, నిరర్ధకములైపోతుంది. కాబట్టి ప్రతి దేవుని మాట ఇట్ హ్యాస్ ఎ పొటెన్సీ టు అకంప్లిష్ ఇన్ యువర్ లైఫ్. కాబట్టి యూ హ్యావ్ టు క్లెయిమ్ ఇట్ బై ఫెయిత్. విశ్వాసం ద్వారా దాన్ని పొందుకోవాలి. రెండవ టాపిక్, స్పిరిట్ ఆఫ్ ఫియర్. అంటే పిరికితనం గల ఆత్మ గురించి కొన్ని మాటలు మీకు చెప్పాలి. పిరికితనం గల ఆత్మ, ఇట్స్ అన్ ఆపోజిట్ ఆఫ్ ఫెయిత్. ఫెయిత్ ఈజ్ కాంట్రా టు ఫియర్. భయానికి విరుగుడేంటి? విశ్వాసం. పౌలు తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి సెలవిస్తున్నాడు, నువ్వు భయపడొద్దు ఎప్పుడు. ఆత్మీయ తల్లిదండ్రులు ఉంటే మీరు భాగ్యవంతులు. వాళ్ళు ఎప్పుడు కూడా దిక్సూచిలాగా మీ జీవితంలో పనిచేస్తారు. ఒకసారి అట్టివారి కొరకు చప్పట్లు కొడదామా? వాళ్ళు దిక్సూచన. నీ అడుగులు తప్పుతుంటే ఇది త్రోవా, నువ్వు నడవలసిన మార్గాన్ని వారు ఎప్పుడు గుర్తు చేస్తుంటారు. చూడండి, పౌలు తన ఆత్మీయ కుమారుని ఎంత ముద్దుగా పెంచుకున్నాడంటే ప్రతి అడుగులో ఆయన హెచ్చరికలు ఇస్తున్నాడు. నువ్వు క్రీస్తు కొరకు సమపడాల్సి వస్తుంది. శ్రమలేమి కొత్తవి కావు. ఆయన నీ విశ్వాసాన్ని పెంపొందించుకోవాలి. నీలో ఉన్న వరాలను నువ్వు అలక్ష్యము చేయకూడదు. సువార్త చాటించడము మానకూడదు. చూడండి, 2 తిమోతి 1:6. ఆ హేతువు చేత నా హస్త నిక్షేపణ వల్ల నీకు కలిగిన దేవుని కృపావరం ప్రజ్వలింపచేయవలని నీకు జ్ఞాపకము చేయుచున్నాను. చాలామందికి వరాలు ఉంటాయి, తలాంతులు ఉంటాయి, కానీ పనిచేయరు. ఇట్స్ అ వేస్ట్ హ్యావింగ్ సో మెనీ టాలెంట్స్, సో మచ్ స్పిరిచువల్ గిఫ్ట్స్, బట్ యూ డోంట్ ఆపరేట్. వాట్ ఈస్ ద యూస్? ఒక భిక్షగాడంట చచ్చిపోతే వాని వచ్చి చనిపోయినాడు, వీని పాతి పెట్టాలని వాని పడక లేపగానే ₹1,00,00,000 దొరికిందంట. ఈ ₹1,00,00,000తోటి వాడు అనుభవించిండా? లేదు. కూడబెట్టుకోవడం వాని పని. అది తిని మంచిగా శరీర పుష్టి, ఆరోగ్యము, తన శరీరం కాపాడుకోవడానికి ఉన్న తెలివి లేదు. ఎంత ఉంటే ఏంటి? పెద్ద బైబిల్ పట్టుకొని చక్కగా ముస్తాబై ఆలయంలోకి ప్రవేశిస్తారు కరెక్టే, కానీ
ఈ పుస్తకంలో ఉన్న నిధులను నీవు గుర్తించకుంటే వాట్ ఈజ్ ద యూజ్? అందుకే ప్రతిరోజు ఉదయం లేవగానే ప్రార్థించాలి. జీవం గల దేవా, నీవు నాతో మాట్లాడాలి. దేవుని స్తోత్రం. నీ మాట నన్ను బ్రతికిస్తుంది, నీ మాట నాకు శక్తిని ఇస్తుంది, నీ మాట శ్రమదినమున నన్ను జీవింపజేస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి యు హావ్ టు ఆస్క్. ఇక్కడ ఆత్మీయ కుమారుడైన తిమోతి అంటున్నాడు, నేను ఎప్పుడైతే నీ తల మీద చేయి పెట్టి హస్త నిక్షేపణ చేసి ప్రార్థించినానో దేవుడు అన్ని వరములను నీకు ఇచ్చినాడు. అందుకే వరములను నీవు అలక్ష్యము చేయకూడదు. పైగా దేవుడు ఇచ్చిన కృపావరములను నీలో నీవు పరిశుద్ధాత్మ అనే మరి ఆ నూనె చేత, తైలం చేత ఇంకా ప్రజ్వలింపబడాలి అని నేను నీకు జ్ఞాపకము చేస్తున్నాను. డూ నాట్ బి ఐడిల్, స్ట్రైవ్ హార్డ్. గాడ్ విల్ పోర్ అవుట్ హిస్ స్పిరిట్ అపాన్ యూ and you will be so well equipped with the power of the Holy Spirit that you can do the ministry so victoriously. దేవుని స్తోత్రం. అయితే అంటున్నాడు 7వ వచనం చూడండి, 2 తిమోతి 1:7. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మని ఇచ్చాను కానీ పిరికితనం గల ఆత్మను ఇవ్వలేదు. ఇది ఎప్పుడు కంటపాట నేర్చుకోవాలి. సమ్ వర్సెస్ యూ హ్యావ్ టు లెర్న్ బై హార్ట్. గాడ్ హ్యాస్ నాట్ గివెన్ అస్ ద స్పిరిట్ ఆఫ్ ఫియర్. ఇదే పిరికితనం గల ఆత్మ. ఈ భయము అనే ప్రసంగాల సిరీస్లో దిస్ అన్ ఇంపార్టెంట్ పోర్షన్. పిరికిగా ఉండొద్దు విశ్వాసం. భయం, అన్నిటికీ భయం, అన్నిటికీ భయం. ఎన్నెన్ని భయాలు మనిషికి. రోగ భయం, ప్రాణ భయం, నీడంటే భయం, పిల్లంటే భయం, ఎలుగంటే భయం, చీకటి అంటే భయం, నీళ్ళంటే భయం అంట, నీడ చూస్తే భయం అంట. యేసు నామములో ఈ భయాన్ని బంధిస్తున్నాను. దేవుని స్తోత్రం. లెట్ గాడ్ సెట్ అప్ కరేజ్ ఇన్ టు యువర్ లైఫ్స్. అందుకే నీతిమంతులు భయపడరు. నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారు. చప్పట్లు గట్టి కూడా దేవుని స్తుతించండి. హల్లెలూయా. ఎందుకంటే వాళ్ళకి తెలుసు అన్నమాట, దేవుని యొక్క అరచేతుల మీద చెక్కబడిన విశ్వాసి. యేసు తన ప్రాణమిచ్చి సంపాదించుకున్నాడు, రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు. కాబట్టి వాళ్ళకి భయం ఉండదు. భయం వచ్చినా గెలుస్తారు. భయం వస్తుంది సాధారణంగా, సహజంగా మానవులందరికీ వస్తుంది. భక్తులే భయపడినారు. భయపడిన భక్తులు రక్షించే దేవుడు. చెప్పండి అన్నమాట. భయపడిన భక్తులు రక్షించిన దేవుడు. హల్లెలూయా. అయితే ఇక్కడ పిరికితనంగా ఆత్మ దేవుడు నీకు ఇవ్వలేదు, ధైర్యం ఇచ్చినాడు. పాజిటివ్ ఫోర్స్. Faith is a positive force. Prayer is a positive force. Fellowship is a positive force. Reading the scripture is a positive force. Talking to God, claiming the word is a positive force. ఇవన్నీ వెలుగుమయమే. అందుకే ఇది ఏ మార్గం అనుకుంటున్నారు? మనం నడిచే మార్గం వెలుగు మార్గం. హల్లెలూయా. ఆయన ఎవడై ఉన్నారు? వెలుగై ఉన్నారు. యేసుప్రభు పేరేంటి? మార్గం, సత్యం, జీవం. ఈ పేర్లు ఉన్నాయా? మీరు ఎక్కడ చదివినారా? ఏ పుస్తకంలో? నేనైతే చదవలేదు. విస్తారంగా పుస్తకాలు చదివిన దాన్ని నేను చిన్నప్పటి నుండి. నాకు ఎక్కడా కనబడలేదు, ఏ యుగ పురుషుల్లో కనబడలేదు. దేవతలు అనే పేర్లతో వచ్చిన వారు చాలామంది కోట్లు ఉన్నారు. ఎవ్వరు చెప్పని మాట యేసుప్రభు చెప్పినాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. ఇంకెందుకు భయం నీకు? దేవుని స్తోత్రం. జెమిమా రాడ్రిక్స్, ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ దట్ యంగ్ గర్ల్. పట్టుమని 25 ఏళ్ళు లేవు. ఈమె దేశాన్ని నెక్స్ట్ లెవెల్కు తీసుకుపోయింది. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించాలి. షీ టుక్ ద కంట్రీ టు ద నెక్స్ట్ లెవెల్. స్త్రీలు అబలలండి, స్త్రీల వల్ల ఏది కాదండి. నోటి మీద వేలేసుకొని దుప్పటి కప్పుకొని కూర్చోవాలండి. తప్పండి అది. స్త్రీలను దేవుడు వాడుకుంటాడు. తన రూపంలో సృజించుకున్న స్త్రీ, తన ఆత్మనిచ్చి స్త్రీని తప్పకుండా దేవుని రాజ్యాన్ని కట్టే స్త్రీగా మారుస్తాడు. దేవుని స్తోత్రం. ఒక చిన్న యువతి, ఆమె వివాహం కూడా కాలేదు, పట్టిందంట. ఏం పట్టిందంటే, ఐ హ్యావ్ టు బ్రింగ్ ఎ గుడ్ నేమ్ టు ద నేషన్. ఎన్నోసార్లు ఆటంకాలు, అవరోధాలు, ఆమెను పక్షపాతం చూపి ఆమెను అణిచివేయడానికి ప్రయత్నిస్తున్నారంట. ఆమె జీవితం అంతా దుఃఖమయమంట. ఎక్కడ పోయినా ఫలించడం లేదట. బట్ దేవుని హత్తుకున్నదంట. దేవుని వాగ్దానాలు స్వతంత్రించుకుందాడు. ఏడ్చిందంట బాగా. ఒక భక్తుడు కొన్ని నాళ్లకు ముందు ఆమె తల మీద చేతులు పెట్టి ప్రవచించినాడు, తప్పకుండా దేవుడు గొప్ప ఖ్యాతి, పేరు నీకు అనుగ్రహిస్తాడు. నిజమే కదా. అలాగే ఆమెకు భూలోకమంతా పేరు నిమిషాల్లో వచ్చేసింది. దేవుని స్తోత్రం. అప్పుడు నాకు ద్వితీయోపదేశకాండం 28:1 గుర్తొచ్చేది. నువ్వు దేవుని మాట వింటే
శ్రద్ధగా వింటే భూప్రజలందరిలో నీవు హెచ్చింపబడతావు. దేవుని స్తోత్రం. దేవుడు అబద్ధం ఆడతాడా, మాట తప్పుతాడా? ఆమెకు దొరికింది అది. అసలు నీ పేరు నెక్స్ట్ పొరుగు వాళ్ళకు కూడా తెలియదు కదా. నన్ను అడుగుతుంది, ఏమోనండి వాళ్ళు చాలా సంవత్సరాలు అక్కడ, వాళ్ళ పేరు ఊరు నాకు తెలియదు అంటారు. కానీ ఇప్పుడు జెమిమా రాడ్రిక్స్ అంటే సర్వలోకం గుర్తుపడుతుంది. దేవుని స్తోత్రం. ఫైనల్స్ కొరకు ప్రార్థన చేయండి. షీ షుడ్ విన్ అండ్ షీ షుడ్ బ్రింగ్ ఎ గ్రేట్ నేమ్ టు అవర్ నేషన్. దేవుని స్తోత్రం. ఆమె ఒక మాట అన్నది, ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ విచ్ స్ట్రెంగ్థెనెత్ మీ. నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలను. ఇంకో మాట దేవుడు ఆమెతో చెప్పినాడ, బీ స్టిల్ అండ్ స్టేర్ అట్ ద సాల్వేషన్ గాడ్ ఈజ్ గోయింగ్ టు గివ్. ఊరకుండి దేవుడు అనుగ్రహించే రక్షణ నీవు చూడమంటున్నాడంట. ఈ చిన్న బిడ్డతో దేవుడు ఎన్ని మాటలు మాట్లాడి బలపరిచినందుకు ఏమి పరుగులు. నాకు కొద్దిగా అసూయ పుట్టింది. లేడి కాళ్ళలాగున్నది నాయన. ఎంత వేగంగా దుప్పి ఎగిరినట్టు ఎగురుతుంది. శత్రువును ఓడగట్టి. చప్పట్లు మళ్ళొకసారి కొడదామా? దేవుని స్తోత్రం. చూడండి, ఆమె కన్నీళ్లతో చెప్తున్నది. వెంటనే విలేకరులందరూ వచ్చి ఆమె నడిచి, ఐ ఓ మై సక్సెస్ టు జీసస్ అన్నది. దేవుని స్తోత్రం. లోకమంతా కోట్ల ప్రజలు విన్నారండి. దేవుని స్తోత్రం. సాక్ష్యం చెప్తుంది, నా విజయానికి రహస్యం నా ప్రభువే యేసుక్రీస్తు నామాన్ని ఒప్పుకుంది కోట్ల ప్రజల ముందు. అది జీవితం అంటే అలాగ ఉండాలి. దేవుడు నీకు ఇచ్చిన మంచి శ్రేష్టమైన ప్రతి ఆశీర్వాదాన్ని యూ హ్యావ్ టు పుట్ టు యూజ్. చూడాలి, వాడుకుంది తలాంతం. అందుకే అంటున్నాడు, నేను నీకు హస్త నిక్షేపణ చేసినప్పుడు దేవుడు ఇచ్చిన వరాలన్నీ నీలో ప్రజ్వలింపజేయాలి. నువ్వు భయపడకు శ్రమలకు. శ్రమ వచ్చిందని చెప్పి దేవుని సేవ వదిలిపెడతావా? ఇంటిలో బాధ ఉందని చెప్పి దేవుణ్ణి వదిలిపెడతావా? ఇంకా పైకి ఎగరాలి. పక్షిరాజు రెక్కలు చాపి పైకి ఎగురుతుందంట, కిందికి ఎగరదు, అది పైకి ఎగురుతుంది. అలాగే దేవుని నమ్ముకున్నవారు అలయక పరిగెత్తారు, సొమ్మసిల్లక సాగిపోతారు. హల్లెలూయా. అందుకే అంటున్నాడు, శ్రమలు వస్తే దేవుణ్ణి వదిలిపెట్టకు. పిరికితనం గల ఆత్మ దేవుడు మనకి ఇవ్వలేదు. ధైర్యము, శక్తి, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనే ఇచ్చాను. కాబట్టి నీవు మన ప్రభు విషయమైన సాక్ష్యమును గూర్చి అయినను, ఆయన ఖైదీనైన నన్ను గూర్చి అయినను సిగ్గుపడక, దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తమైన శ్రమానుభవంలో పాలివాడవై ఉండు. శ్రమ రాగానే ప్రభుని వదిలేస్తావా? అట్లా శ్రమలు గట్టిగా నిలబడు. నేను కూడా ఖైదీనయ్య, శ్రమను అనుభవిస్తున్నాను. నేను అనుభవించే శ్రమలు నేనేదో తప్పు చేసినందుకు కాదు, క్రీస్తు నామం నిమిత్తం నేను హింసింపబడుతున్నాను, ఖైదీగా ఉన్నాను, చెరసాల్లో ఉన్నాను, ఉపద్రవం పొందుతున్నాను, దెబ్బలు నా శరీరంలో. అయినా నేను నా పరుగును నేను కడముట్టిస్తాను, నా విశ్వాసం నేను కాపాడుకుంటాను, మంచి పోరాడతాను. ఏది చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక పిరికితనం ఉంటే వదిలిపెట్టాలి. ఈ 40 రోజులు ప్రార్థన చేస్తున్నాను మీ అందరి కొరకు. నేను దేవా పిరికితనం ఉంటే తొలగించాడు. అన్నిటికీ భయం. మరి భయము అంటుకుంటుంది, కలరా రోగం అంటుకున్నట్టు. కుటుంబంలో తల్లి భయపడింది అనుకో, పిల్లలకు అంటుకుంటుంది, భర్తకు అంటుకుంటుంది, పని వాళ్ళకు అంటుకుంటుంది, వచ్చిన వాళ్ళందరికీ అంటుకుంటుంది. ఇట్స్ ఎ నెగటివ్ ఎమోషన్. అది చంపుతుంది నిన్ను, భయం, ఆ పిరికితనం. అందుకే ప్రార్థన చేసి పొందుకోవాలి. పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారికి మొట్టమొదటి లక్షణం ఏంటి తెలుసా? ధైర్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కరేజ్ ఈజ్ ద యాసిడ్ టెస్ట్ ఫర్ దోస్ హు ఆర్ ఫిల్డ్ విత్ ద పవర్ ఆఫ్ గాడ్. ఆ పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడు పిరికి పేతురు. ఏం పేతురు ఆయన? పిరికి పేతురు. కానీ ఆత్మ నింపుదలైన తర్వాత అపోస్తలుల కార్యం 1:14 శిష్యులతో, మరి అక్కడున్న విశ్వాసులతో, కొంతమంది స్త్రీలు కూడా ఉన్నారంట, యేసు తల్లి అయిన మరియ కూడా ఉందంట. మేడగదిలో 120 మంది ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ వారి మీదకి దిగినప్పుడు ఆ పిరికితనం అంతా పోయింది. శిష్యులకు చాలా ధైర్యవంతులైపోయినారు. పోతే పోని ప్రాణం, ఐ విల్ లే డౌన్ మై లైఫ్ ఫర్ జీసస్ అని అనుకొని ఆ భయమే పోయింది, ఆ పిరికితనం పోయింది. బహుధైర్యంగా వాక్యం అందిస్తే 3000 మంది రక్షణ పొందినారంట. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. మళ్ళీ బహుధైర్యంగా వాక్యం అందిస్తే 5000 మంది రక్షణ పొందినారు. మనం సువార్త చాటించకుంటే ప్రజలు రక్షణ ఎలా పొందుతారు? ప్రతిసారి ఈ మాట నీకు గుర్తు రావాలి. బీ డేర్ డెవిల్. చిన్న జీవితం అయినా ధైర్యంగా బ్రతికితే ఎంత అందం ఉంటుందండి. పిరిగివాడు 1000 సార్లు చేస్తాడు రోజు. కవర్డ్ డైస్ 1000 times a day, but the valiant face death only once.
అది కూడా డెత్. మనకు ప్రమోషన్ టు గ్లోరీ. భయపడే అవసరమే లేదు. కాబట్టి అన్నిటికీ భయం. నోరు తెరవాలంటే భయం. సాక్ష్యం చెప్పడానికి సమయం ఇస్తాం. ఈ సమయమే ఎంత పరిమితమైన దాంట్లో ఇస్తాం. లేవమంటే లేవరు. దేవుడు చేసిన మేలు చెప్పడానికి పిరికితాను. 4 మాటలు ప్రభు గురించి చెప్పడానికి పిరికితాను. కానీ అనవసరమైన చిక్కుల్లో చిక్కుకొని కయ్యాల్లో కలహాల్లో నోరు తెరవడానికి వారికి తెలుసు. కానీ దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయాలి. ఈ 40 రోజులు నీ నోరు బాగుగా తెరుము, ఆయన దాన్ని నింపుతాడు. 81 కీర్తన 10వ వచనంలో ఓపెన్ యువర్ మౌత్ వైడ్ అన్నట్టు. ఐ విల్ ఫిల్ ఇట్. నువ్వు అనుకుంటావు ఇది అడగొద్దు అది అడగొద్దు. దేవుని అన్నీ అడుగు వాటన్నిటికంటే నువ్వు ఊహించు వాటన్నిటికన్నా అత్యధికంగా ఆశీర్వదిస్తాడు నేను. దేవుని స్తోత్రం. నీకేం కావాలి అడుగు. రాజు ఎస్తేరుతో అడుగుతాడు. ఎస్తేరు నీకేం కావాలి? అసలు రాజు సన్నిధి పోవడానికే భయకంపితమైన సమయం, పోగూడని సమయం. 3 రోజులు పనికత్తులతో కలిసి ఉపవాసం ఉన్నప్పుడు ఆమెకేం కలిగింది? ధైర్యం, ఆత్మవిశ్వాసం, శక్తి కలిగింది. నేను వెళ్తాను రాజు సన్నిధిలో, నశించిన నేను నశిస్తాను, అయినా నా ప్రజల కొరకు నేను నిలబడతాను. వెళ్ళగానే ఎస్తేరు నీకేం కావాలి? ఆమెను చూడగానే రాజు హృదయంలో ఏం పుట్టిందంట? దయ పుట్టింది. చప్పట్లు కట్టకూడదమ్మా దేవుని స్తోత్రం. నిన్ను చూడగానే ప్రభువుకి ఏం కావాలి? దయ పుట్టాలి. అందుకే మారు మనసు అడగాలి. విశ్వాసికి కూడా మారు మనసు కావాలి. మారు మనసు కేవలం పాపులకు కాదు. నీవెన్ని పనులు చేస్తున్నావు ధిక్కారంతో, దేవుని అనుగ్రహం లేకుండా, వాటన్నిటి కొరకు దేవుని సన్నిధిలో మారు మనసు అడిగి ధైర్యాన్ని పొందుకోవాలి. యేసు రక్తం ప్రతి దుర్నీతి నుండి నిన్ను నన్ను ఏం చేస్తుంది? విడిపిస్తుంది. శుద్ధ హృదయంతో అడిగిన ప్రతి ప్రార్థనకు జవాబు ఉన్నది. అయితే పిరికితనం అవసరం లేదు. నిగ్రహ శక్తి ఇచ్చినాడు. ఎన్నెన్ని 2 తిమోతి 1:7 ఉంది. ఆ పిరికితనంకు బదులుగా దేవుడు ఏమిస్తాడంట? మనకేమిస్తాడంట? శక్తి. 7వ వచనం 2 తిమోతి 1:7. శక్తి ఇస్తాడు. ఏమిస్తాడు? శక్తి ఇస్తాడు. మళ్ళీ ఇంకేమిస్తాడు? ప్రేమనిస్తాడంట. దేవుని స్తోత్రం. అనర్హులైన వారిని, అయోగ్యులైన వారిని, దుర్మార్గులైన వారిని ప్రేమించడానికి నీకు పరిశుద్ధాత్మ ద్వారా నీ హృదయంలో ప్రేమను కుమ్మరిస్తాడంట దేవుడు. దేవుని స్తోత్రం. లవ్ మేక్స్ ఎవ్రీథింగ్ ఈజీ, ఫెయిత్ మేక్స్ ఎవ్రీథింగ్ పాసిబుల్. దేవుని స్తోత్రం. శక్తి ఇస్తాడు, ప్రేమని ఇస్తాడు, ఇంకేమిస్తాడు? ఇంద్రియ నిగ్రహం గల ఆత్మని ఇస్తాడు. ఆత్మ, పిరికితనం ఒక ఆత్మ, పరిశుద్ధాత్మ కూడా ఒక ఆత్మ, ఇదొక ఆత్మ. ఇంద్రియ నిగ్రహం గల ఆత్మ, స్పిరిట్. ఇవన్నీ స్పిరిట్స్ అన్నమాట. పాజిటివ్ స్పిరిట్స్ ఉన్నాయి, నెగటివ్ స్పిరిట్స్ ఉన్నాయి. నేను బాగు చేసే ఆత్మలు ఉన్నాయి, నిన్ను నశింపజేసే ఆత్మలు ఉన్నాయి. వ్యభిచారం ఒక ఆత్మ, త్రాగుడు ఒక ఆత్మ. చూడండి, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మ నీకు ఇస్తాడు. యు నో హౌ టు ఫేస్ ట్రబుల్స్ ఇన్ యువర్ లైఫ్, సిట్యుయేషన్స్ ఇన్ యువర్ లైఫ్. బ్యాలెన్స్డ్ మైండ్, కంట్రోల్ ఓవర్ యువర్ బాడీ, మైండ్ అండ్ స్పిరిట్. అది పరిశుద్ధాత్మ ద్వారానే ఆ నియంత్రణ శక్తి నీకు ఇస్తాడు. దేవుని స్తోత్రం. కమింగ్ టు ద 3rd పాయింట్. నీవు భయపడినప్పుడు నీ శరీరంలో జరిగే మార్పులు. వెన్ యు ఆర్ బిసెట్ విత్ ఫియర్, హౌ యువర్ బాడీ రెస్పాండ్స్, దాని గురించి నేను చెప్పాలి. ఎందుకంటే శరీరం గురించి చెప్పడం చాలా అవసరం విశ్వాసి. ఆత్మ నివసించాలంటే ఏం కావాలి? లేదండి మాకు అన్ని ఆత్మకార్యాలే జరగాల, మాకు శరీరంతో పని లేదంటే. ఆత్మ నివసించాలంటే శరీరం కావాలి. ద అబోర్డ్ ఫార్ ద స్పిరిట్ ఈజ్ బాడీ. అందుకే దేహము దేవుని ఆలయం, పరిశుద్ధాత్మకు నిలయం. 1 కొరింథీ 3వ అధ్యాయంలో ఒక మాట ఉంది, మీ దేహము దేవుని ఆలయం అని మీరు ఎరగరా? 1 Corinthians 3rd chapter 16 and 17. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించున్నదనియు మీరు ఎరగరా? ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేసిన యెడల దేవుడు వానిని పాడు చేయను. దేవుని ఆలయం పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. నన్ను కొందరు అడుగుతారు, జాయ్ సిస్టర్ ఇంకా ఆలయం కట్టలేదని. అయ్యో మీ కనులకు గుడ్డితనమా? నేను కట్టిన ఆలయాలంతా ఇంకెవరు కట్టలేదు. ఎందుకంటే ఒక్కొక్కరిని ఒక్క ఆలయంగా తయారు చేసిన. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈచ్ వన్ ఇస్ ఎ టెంపుల్. మాకు ఇంకా ఇప్పుడు 70-80 పాస్టర్స్ ఆర్ గెటింగ్ ట్రైన్డ్. అది ఇట్లా తరబీదిచ్చి వదిలేస్తున్నాం అంతే. వారు ఎక్కడ నిలబడితే అక్కడే సంఘం. హస్తకృత్యమైన ఆలయంలో దేవుడు నివసించాడట. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై తన మాట విని వణుకుతున్నో అక్కడే నేను వారి మధ్యలో ఉంటాను అన్నాడు కదా. కాబట్టి ఒక్కొక్కరు ఆలయం. మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరగరా?
పరిశుద్ధాత్మకు నిలయమై ఉన్నారని మీరు ఎరగారా? జీవం గల దేవుడు మీ హృదయంలో ఉన్నాడని మీకు తెలియదా అంటున్నాడు. ఈ ఆలయము పరిశుద్ధంగా పెట్టుకోవాలి. వెరీ ఇంపార్టెంట్ టు కీప్ యువర్ బాడీ ఇంటాక్ట్. విశ్వాసులు అంట ఎక్సర్సైజ్ చేద్దాండి. ఎవరో ఒక ఆమె అంటుంది, మతిపోయిందా నీకు? ఎక్సర్సైజ్ చేస్తే బాడీలో ఏమవుతుంది? రక్త ప్రసరణ అవుతుంది. బాడీని చక్కగా పెట్టుకోవాలి. మాకైతే టైం లేదు, అయినా కానీ ఐ స్ట్రైవ్ సమ్ టైం, లేకుంటే ఇలాగ ఉండకపోయేదాన్ని నేను. ఎందుకంటే దేవుడు ఇచ్చిన ఈ శరీరాన్ని కాపాడుకోవాలి. దీన్ని రోగానికి గురి కాకుండా, ప్రమాదాలకు గురి కాకుండా, నువ్వు నాకు ఇచ్చిన ఈ దేహాన్ని నువ్వేం చేయి ప్రభువా, కాపాడు. ఎందుకంటే ఇట్స్ వెరీ ప్రెషియస్. దేవుని ఆత్మ నివసించే ఈ శరీరం ఎంతో విలువైన. చనిపోయిన తర్వాత ఎక్కడ పెడతారు మనం? అంటే మేము ఉంచుతారు అనుకున్నారా? అయిపోయింది. ఏమంటారు తెలుసా? ప్రాణం పోగానే అయిపోయింది. ఎప్పుడండి ఇంకా బరియలు ఎప్పుడండి? ఫ్యూనరల్ సర్వీస్ అండి. బాడీని ఎప్పుడు తెస్తారండి? అంతవరకు రెవరెండ్, డాక్టరు, అది ఇది మరి ఎన్ని బిరుదులు. ప్రతి ఒక్కరు చనిపోతారు. ఇట్ ఈస్ అపాయింటెడ్ ఫర్ మ్యాన్ టు డై వన్స్ అండ్ ఆఫ్టర్ దిస్ ద జడ్జ్మెంట్. మరణమైన తర్వాత తీర్పు ఉన్నది. ఇవన్నీ మీకు తెలిసిందే. కానీ అంతవరకు, చనిపోయేంత వరకు నీ శరీరాన్ని కాపాడుకోవా? ప్రార్థన చేయవా నీ శరీరం కొరకు? ఆరోగ్యంగా ఉండాలని, దేవుని సేవ చేయాలని, రోగాలకు దూరం ఉండాలని. కొద్దిగా నిగ్రహ శక్తి అక్కడ చాలా అవసరం. నన్ను అడిగితే మితి లేకుండా ఆహారం తీసుకొని, గతి లేకుండా పడి ఉండి, మోకాళ్ళు ఇంత వాసి, గుండె దడ, అన్ని భయాలతో నింపుకొని ఎన్ని బాధలు పడతారు విశ్వాసం. ఎందుకంటే దే డోంట్ హ్యావ్ ద స్పిరిట్ ఆఫ్ సెల్ఫ్ కంట్రోల్. ఏదైనా కనబడితే మొత్తం లాగేసా. తినరు కూడా. కొన్ని పార్టీస్లో నేను చూస్తాను, ప్లేట్ తీసుకుపోతారు, బఫే సిస్టమ్ అంటే అన్నీ వేసుకుంటారు దాంట్లో. పక్కన కూడా సరిగ్గా తిననియరు. మీరు ఏం విశ్వాసాలు అండి? మీరు కొద్దిగా టెంపరేట్, మిథానుభవం లేదు. ఎందుకు? కొద్దిగా వేసుకొని తిన్నాక కావాలంటే మళ్ళీ నెక్స్ట్ టైం పోవచ్చుగా. అన్నీ వేసుకో. నాకు చాలా అనుభవం కదా ఈ ఫీజులు పెట్టి. ఫాస్టింగ్ అనుభవము, ప్రజలకు మేత పెట్టే అనుభవం కూడా ఉంది కదా. అంత వేస్ట్ చేస్తారండి, అంత వేస్ట్ చేస్తారు. అతి ఆశ అన్నమాట. అతి ఆశ నీ శరీరాన్ని పెంచుకోవడం కాదు. ఆనాడు పేతురు చెరసాలలో ఉన్నప్పుడు సంఘము అత్యాసక్తితో ఏం చేసిందంట? ప్రార్థన చేసి చప్పట్లు గట్టి కొడదాం, దేవుని స్తోత్రం. దానికి ఉండాలి అతి ఆశని. దేవునికి దగ్గర ఉండాలని ఆశ ఉండాలి. పొందుకోవాలి ఈ వాగ్దానాలని అతి ఆశ ఉండాలి. తిండికి కాదు, రోగాలకు గురవుతావు. భయానికి కాదు, రోగం వస్తేస్తూనే భయపడొద్దని అందుకే అంటున్నాడు. అయితే నీవు భయపడినప్పుడు నీ శరీరంలో జరిగే మార్పులు చెప్పి నేను ముగిస్తాను. దేవుని ఆలయమైన శరీరాన్ని చక్కగా కాపాడుకోవాలి. మొట్టమొదటి భయము సంభవించగానే విశ్వాసం ఏం చేయాలంటే ప్రార్థనలో ఉపక్రమించాలి, సహవాసంలోకి రావాలి, 2 పాటలు పాడాలి, మోకరించి దేవుని సన్నిధిలో అడగాలి. భయాన్ని తొలగించు ప్రభువా అని. తప్పకుండా దేవుడు తన దూతను పంపి నీకు సహాయము చేస్తాడు. ఆయనే దిగొస్తాడట. గగనం తెలుసుకొని దేవుడే దిగొస్తాడండి. యెషయా 64లో భయం ఉన్నప్పుడు సెట్ యువర్ సెల్ఫ్ టు స్పిరిచువాలిటీ. చూడండి, భయము నీకు వచ్చినప్పుడు వెంటనే నీ శరీరంలో ఉన్న రక్తము చాలా అతివేగంగా పరిగెత్తుంది అన్నమాట. మెదడు సరిగా పనిచేయదంట, శ్వాసం సరిగా పీల్చడానికి రాదంట, నరాలన్నీ సడలిపోయి నిర్వీర్యం అయిపోతుందంట, బలహీనమైపోతుందంట. కన్నులు కూడా, కొందరు భయపడితే కన్నుగుడ్డులు బయటకు వస్తాయి. చూడండి ఎంత వికారమైపోతారు భయం ద్వారా. తర్వాత ఇట్ ఎఫెక్ట్స్ ది ఎంటైర్ నర్వస్ సిస్టమ్, ద మజిల్స్ కూడా వీక్ అయిపోతుంది. భయం ఈజ్ ఎ నెగటివ్ ఎమోషన్. అందుకే భయపడొద్దు అంటున్నాడు దేవుడు. వై గాడ్ సేస్ నాట్ టు ఫియర్? బికాజ్ ఇట్ డిస్ట్రాయ్స్ యువర్ సెల్ఫ్. నిన్నటి రోజు మనము భయము వినాశకరమైంది, ఇట్ లీడ్స్ టు డిస్ట్రక్షన్. మరి గుండె అతి వేగంగా కొట్టుకుంటుంది, గుండె దడ అంటారు. ఆ వార్త వినగానే నాకేం కలిగిందంటారు? గుండె దడ అతి వేగంగా నా గుండె కొట్టు, పుట్టుక్కున ఆగిపోతే చచ్చిపోతావు. జాగ్రత్త. అందుకే భయాన్ని దూరం పెట్టాలి, విశ్వాసాన్ని హత్తుకోవాలి. తర్వాత కొందరికి భయం రాగానే చెమటలు పట్టేస్తుంది ఒళ్ళంతా. కానీ చల్ల చెమటలు అంటారు. ఎందుకంటే భయం అయిపోయింది. దేవుని చిత్తమా ఇలా భయపడడం? తర్వాత భయము నీ జీర్ణావస్థను కూడా పాడు చేస్తుంది. పని చేయదు ఆ మెషినరీ కడుపులో. అంతా అతలాకుతలం అయిపోతావు భయం అయితే. దేవుడు శ్రేష్టమైన చక్కని మార్గాన్ని మనకు బోధిస్తే దాంట్లో నడవకుండా
ప్రతి దానికి భయపడడం వలన మరి నీకు ఆ దేవుడిచ్చే ధైర్యాన్ని చెడిపేస్తున్నావు అనమాట. పరిశుద్ధమైన దైవ సన్నిధి కూడా వెళ్ళిపోతుంది. వణకడం ఆరంభిస్తాం. భయం వచ్చిన వాళ్ళు వణుకుతారు. మీరు చూసినారు ఎప్పుడు? దే ఆర్ నాట్ స్టేబుల్. కీప్ షివరింగ్ అవుట్ ఆఫ్ ఫియర్. దేవుని నమ్ముకున్న వారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంటారంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దే విల్ బి లైక్ మౌంట్ జయన్. దే దట్ ట్రస్ట్ ఇన్ ద లార్డ్ షల్ బి లైక్ మౌంట్ జయన్. వార్ధిక్యం అయిపోయింది. భయం. ఎవరు చూస్తారు? నన్ను ఎవరు చూస్తారు? పడకబడితే ఎవరు చూస్తారు? పడకబడతావు నువ్వు, ఎందుకంటే భయపడుతున్నావు కదా. ఏది భయపడినో అది నీ మీదకి వస్తుంది. చచ్చిపోతాను నేను, చస్తావు నువ్వు, తప్పకుండా చేస్తావు. అందరు చేస్తారు, నువ్వు ముందు చేస్తావు. ఎందుకంటే నువ్వు భయపడుతున్నావు చాలా. శత్రువుకు భయపడుతున్నావా? తప్పకుండా శత్రువు వచ్చి నేను ఆక్రమించుకుంటాడు. దావీదు భక్తుడు అంటున్నాడు, నా దేవుడు నా పక్షమందు ఉంటే ఏ మనుషుడు నాకు హాని చేయగలడు? నాకు విరోధి ఎవడని పౌలు అంటున్నాడు. నీ దేవుడు నీ పక్షమందు ఉంటే నీకు విరోధి ఎవడని? మనుష్యుడు నాకేమి చేయగలడు? నా దేవుడు నా పక్షమందు అంటే దావీదు భక్తుడు అంటున్నాడు. చూడండి, అది విశ్వాసం. కాబట్టి మరి నీ ప్రవర్తన, నీ దైవభక్తి అంతా తారుమారు చేసేది ఈ భయం. కారణం లేకుండా భయపడేవారు కూడా ఉంటారు. దెర్ ఇస్ నో రీజన్ ఫర్ యువర్ ఫియర్. ఇక భయం. నిద్రలేని రాత్రులు అంట. ఎందుకు నిద్రలేని రాత్రులు? దేవుని బిడ్డలు ఉయ్యాల్లో వేసే చంటి బిడ్డ నిద్రపోయినట్టు నిద్రపోవాలి. దేవుని స్తోత్రం. నాకు దొరికేదే 3 గంటలండి నిద్ర. కానీ ఆ 3 గంటలు మంచి నిద్ర దేవుడు ఇచ్చినాడు. దేవునికి వందనాలు. చాలా సంవత్సరాలు ఇన్సోమ్నియాతో బాధపడినాను. చాలా టెన్షన్ అంటే టెన్షన్. అది టెన్షన్, ఇది టెన్షన్. దేవుని సేవ చేయాలా, బ్యాంకుకు పోవాలా, పిల్లలు చూడ. ఒకరోజు పరిశుద్ధాత్ముడు నాతో మాట్లాడినాడు. నువ్వు చేసేది నీ సేవ కాదు, నా సేవ నేను చూసుకుంటాను అన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నువ్వు చేసే చాకిరి పిల్లలకు, నీ పిల్లలు గారు, వారు నా పిల్లలు అన్నారు. దేవుని స్తోత్రం. నువ్వు చేసే ఉద్యోగం నీది కాదు, నేను ఇచ్చిన ఉద్యోగం. అన్నిట్లో నేను నీకు తోడై ఉంటాను. ఊరకుండుడి, నేనే దేవుడనని తెలుసుకోనండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు 3 అంశాల మీద మీకు వాక్యం అందించినాను. వై గాడ్ సేస్ ఫియర్ నాట్. దేవుడు ఎందుకు భయపడొద్దని నీకు సెలవిస్తున్నాడు. రెండవది, పిరికితనం గల ఆత్మ మనకి ఇవ్వలేదు. ధైర్యము, శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనే ఇచ్చినాడు. మూడవది, నువ్వు భయపడినప్పుడు నీ శరీరంలో జరిగే మార్పులు, శరీరంకి వచ్చే రోగాలు, దేవుని నుండి దూరం చేసే కార్యాలు, ఇవన్నీ కూడా మనం ధ్యానించినాము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. అందరూ ఒకసారి లేచి నిలబడండి. మేము భయపడము, ఇక మేము భయపడము, ఏ కీడు రాదని యేసే చెప్పెను మాకు, ఏ కీడు రాదని యేసే చెప్పెను మాకు, మేము భయపడము, ఇక మేము భయపడము. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం చెల్లిస్తున్నాను. భయపడవద్దని మాటికి మాకు పరిశుద్ధ గ్రంథము నుండి ఎత్తిపట్టి మాకు చూపెడుతున్న విధానం కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. భయపడే ఆత్మ, దాస్యపు ఆత్మ అయినా నీవు పరిశుద్ధాత్మను కుమ్మరించి ధైర్యం కలిగి నిఠారుగా ఈ జీవిత సమస్యలు నిలబడడానికి ఇచ్చిన కృప కొరకు, వాగ్దానాల కొరకు, మాటల కొరకు, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న అమూల్యమైన అయినా నీ తలంపుల కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని వాక్యం విన్న ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించు. వారి తల మీద నీ హస్తం ఉంచి వారిలో ఉన్న పిరిగితనాన్ని, భయాన్ని, బలహీనతను యేసు నామములో గద్దిస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రం. యథార్థవంతుల త్రోవ రాజమార్గం అన్నావు తండ్రి. నీ రాజమార్గంలో మేము బలమైన విశ్వాసులుగా గురి కలిగి విశ్వాసమును కర్తయి దాన్ని కొనసాగించేవాడే నిన్ను చూచి మేము పయనించుటకు మాకు సహాయం దయచేయండి. మా జీవితాలు, మా శరీరాలు నీకు సమర్పించుకొని నీ చిత్తము మా జీవితంలో నెరవేర్చి ధన్యులమవుటకు సహాయం దయచేయండి. సాతానును, వాని అనుచరులను, వాని కుతంత్రములను బంధించి వేస్తున్నాము ప్రభువా. నీ శక్తిని మాకు దయచేయమని, నీ ఆత్మను మాకు దయచేసి ఈ చిన్న జీవితంలో గొప్ప సాక్షులుగా నిలబడాలని ధైర్యము దయచేయమని, మా కుటుంబాలలో మేము ధైర్యంగా ఉండాలి, ఉద్యోగస్తులను ధైర్యంగా ఉండాలి, సేవలో ధైర్యం మాకు కావాలని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరితో సదాకాలం తోడుగా ఉండును గాక. ఆమెన్. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రతిదినం దేవునితో నేను
కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718, 9030757571. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా.